రైట్, ఇక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడ్డం లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు. అయితే వైసీపీ మాత్రం మిడ్ డే పోల్ సర్వే పేరుతో ఓ ఫేక్ వీడియోను తయారు చేశారు. ఈ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి సమాచారం ఏంటి? ఇంకా ఈ ఫేక్ గాళ్ళు ఇంకా చెలరేగిపోతున్నారు, ఇంకా కూడా ఈ విధమైనటువంటి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రజ్యోతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, జనంలో ఎవరి మీద అయితే క్రెడిబిలిటీ ఉంటుందో ఆ క్రెడిబిలిటీని క్యాష్ గా చేసుకునేందుకు ఫేక్ గాళ్లు మళ్ళీ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అనేక ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆంధ్రజ్యోతి పేరుతోనూ ఏబిఎన్ పేరుతో కూడా అనేక బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి అవన్నీ కూడా నకిలీ బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి జనంలో వదలటం, సోషల్ మీడియాలో తిప్పటం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఆంధ్రజ్యోతి డేట్ లైన్ లాగా చూపించి అటువంటి ఫేక్ క్లిప్పింగులన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వదలటం, ఇటువంటి పనులన్నీ కూడా పేటీఎం బ్యాచ్ ప్రారంభించింది. ఈ పేటీఎం బ్యాచ్ ఈ పనులన్నీ ప్రారంభించడంతో పాటు చివరికి పోలింగ్ రోజు కూడా వదలలేదు. పోలింగ్ రోజు కూడా ఇటువంటి వీడియోల్ని తయారు చేయించి బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి జనంలోకి వదిలారు. అదేవిధంగా ఇప్పుడు ఏబిఎన్ మిడ్ డే పోల్ సర్వే నిర్వహించింది అని చెప్పి ఒక బ్రేకింగ్ ప్లేట్లను తయారు చేసి మళ్ళా జనంలోకి తిప్పడం ప్రారంభించారు. పోలింగ్ పూర్తయింది, దీనివల్ల ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదు. పైగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అటువంటి సర్వే కూడా నిర్వహించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అటువంటి సర్వేలు నిన్నైతే నిర్వహించలేదు. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ సర్వే నిర్వహించి ఒకవేళ ఆ ఫేక్ గాళ్ళు అనుకున్నట్టు ఒకవేళ ఈ సర్వే నిర్వహించినప్పటికీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దాన్ని వెల్లడించేందుకు అవకాశం లేదు, అటువంటి అవసరం కూడా రాదు. అసలు కనీస ఆ జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి బ్రేకింగ్ ప్లేట్లను తయారు చేసి జనంలోకి వదిలారంటే వీళ్ళెంత ఫేక్ గాళ్ళో ఈ పేటీఎం బ్యాచ్ వాళ్ళ చిల్ల డబ్బుల కోసం ఏ విధంగా ఆశపడుతుందో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ బ్రేకింగ్ ప్లేట్ తయారు చేసి బయటకు వదిలిన వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా అనేక ఫిర్యాదులు కూడా చేసింది. అయితే కొంతమంది పోలీసు అధికారులు దీన్ని పట్టినట్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ దీనిపై కోర్టుకు వెళ్లి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము అని కూడా యాజమాన్యం స్పష్టంగా హెచ్చరించింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి జనంలోకి వదలటం వల్ల ఏం సాధిద్దాం అనుకుంటున్నారో కూడా తెలియదు. కనీసం ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎలా ఉంటాయో తెలియని ఇల్లిటరేట్స్, అజ్ఞానులు కూడా ఇంకా ఇటువంటి బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి ఆనందం పొందుతున్నారంటే వీళ్ళని చూసి జాలిపడాలో లేకపోతే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇలా తయారై చేస్తున్నారు అనేది కూడా అందరూ కూడా ఆ బ్రేకింగ్ ప్లేట్స్ ఎక్కడైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయో దాని కిందనే పెడుతున్నారు. కనీసం ఇప్పుడన్నా ఆపండి ఫేక్ ఫెలోస్ అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అలాగే రామారావు, మీరు అంటున్నట్టుగా అంటే మనం చూస్తా ఉన్నాం, ఇతర ఛానల్ కావచ్చు లేదంటే అధికారిక మీడియా ఉంది, దాని ద్వారా వాళ్ళ లోగోలు వేసేయచ్చు, కానీ ఈ విధంగా ఫేక్లు. కానీ ఆంధ్రజ్యోతికి విశ్వసనీయత ఉంటుంది, ఆంధ్రజ్యోతి ద్వారా వస్తే నమ్ముతారేమో అని ఇంకా ఏదైతే పబ్లిక్ లోకి వెళుతుంది, అధికార పార్టీకి సీట్లు వస్తున్నాయని ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకొని బయట ఈ విధంగా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తోందనే మాటలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. ఏమంటారు? ఎస్ పవన్, వైసీపీకి డబ్బా కొడుతున్న బ్లూ మీడియాతో ఆ ప్లేట్లు వేసి జనంలోకి తీసుకువెళ్లి సర్క్యులేట్ చేస్తే అది ఎవరో నమ్మరు, వాటికి విశ్వసనీయత లేదు అనేది కూడా తెలిసిపోయింది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించే వాళ్ళు కానీ లేకపోతే మిగతా పార్టీలను సమర్థించే వాళ్ళు కానీ ఏబిఎన్ కి ఆంధ్రజ్యోతికి ఒక విశ్వసనీయత ఉంది. వాటిల్లో వార్త వచ్చింది అని అంటే పర్టికులర్ గా పొలిటికల్ కి సంబంధించి అందరూ నమ్ముతారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పథకాలను జనానికి చేరవేయడంలో కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలను జనాలకు చేరవేయటంలో కానీ ప్రభుత్వంలో చేపడుతున్న పథకాల్లో ఉండే లోపాలను ఎత్తి చూపటంలో కానీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎప్పుడు ముందుంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది చరిత్ర. ఇటువంటి క్రెడిబిలిటీ ప్రజల్లో విశ్వసనీయత ఉన్న ఛానల్ ఏబిఎన్ పేరు మీద ఇటువంటి ప్లేట్స్ వేస్తే ఇవి జనంలోకి వెళ్తాయి అనే ఉద్దేశంతోనే ఫేక్ గాళ్ళు ఇవాళ ఈ విధంగా బరి తెగిస్తున్నారు. పవన్, ఇది ఒక్కటే కాదు, ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాకముందు, ప్రారంభం అయిన తర్వాత, చివరికి నిన్న పోల్ డే రోజు కూడా ఇటువంటి ఫేక్ బ్రేకింగ్ ప్లేట్స్ తయారు చేసి జనంలోకి వదలటం, అవి నమ్మి జనం ఎవరైనా తన మనసు మార్చుకొని ఓటు వేస్తారేమోనని దింపుడు గళ్ళెం ఆశ ఇటువంటి ఫేక్ గాళ్ళకి తయారైంది. ఇప్పుడు కూడా ఈ పేటీఎం బ్యాచ్ ఇటువంటి సర్క్యులేట్ చేస్తే కనీసం టీవీలు చూసేవాళ్ళు, పేపర్లు చదివేవాళ్ళు, సమాజంలో 10 మందితో మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం అటువంటి
మిడ్ డే పోల్ సర్వే ఏమీ నిర్వహించలేదు. ఒకవేళ నిర్వహించినప్పటికీ కూడా ఆ ఫేక్ గాళ్ళు అనుకున్నట్టు నిర్వహించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఇటువంటివి బయట పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ అలా బయట పెడితే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసింది. రాష్ట్రాల సీఈఓలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అటువంటప్పుడు కనీసం ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఈ రెండు కూడా నిబంధనలు పాటిస్తాయి. పైగా వీటన్నిటికి కూడా విశ్వసనీయత ఉంది. అటువంటి ఏబిఎన్ ఛానల్ ఇటువంటి బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి జనంలో వదులుతాను అంటే ఎవరైనా నమ్ముతారా? కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా ఈ బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి జనంలోకి వదలటం, వాటిని నమ్మాలి అని వాళ్ళు కోరుకోవటం అది అత్యాశ అవుతుంది. బట్ ఎవరైతే ఇవి తయారు చేశారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు పెనాల్టీ పే చేయక తప్పదు అని చెప్పి ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది. పవన్.